హలో మై డియర్ ఫాలోవర్స్, అందరూ బాగున్నారా? ముందుగా హ్యాపీ వీకెండ్ అందరికీ. సో ఈ వీకెండ్ మేము ఒక స్మాల్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. జస్ట్ వాంటెడ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది బిజీ వరల్డ్. అండ్ అలాగే ఈ సండే మా వైఫ్ బర్త్డే కూడా ఉంది. సో ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాం ఎటైనా వెళ్దామని. సో మీకు అందరికీ తెలిసేది కదా, కరోనా వచ్చాక కంప్లీట్ బ్లాక్ అయిపోయింది. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడే పీపుల్ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. సో మేము కూడా దిస్ ఇస్ ద గుడ్ టైం అనుకుని సో రిసార్ట్ ప్లాన్ చేసుకున్నాం. హైదరాబాద్లో విల్డర్నెస్ రిట్రీట్ గండిపేటలో ఉంది రిసార్ట్ ఇది. సో ఈరోజు మేము రిసార్ట్కి వచ్చాం. సో జస్ట్ 1 డే స్టేకి బుక్ చేసుకున్నాం. సో రిసార్ట్లోకి ఎంటర్ అవగానే చుట్టూ ఎక్కడ చూసినా మొక్కలు చెట్లే కనిపిస్తున్నాయి. సో కంప్లీట్ ఒక డిఫరెంట్ వరల్డ్కి వచ్చినట్టు ఫీలింగ్ అనిపిస్తుంది. సో ఇందాక ఫుల్ హెవీ ట్రాఫిక్ నుండి, సిటీ ట్రాఫిక్ నుంచి సడన్గా సమ్వేర్ ఏదో ఇంకో వరల్డ్, విలేజ్ లేదంటే ఒక హిల్ స్టేషన్ లాగా ఫీల్ వచ్చింది. సో ఇదంతా రిసెప్షన్కి వెళ్ళే దారండి. సో మధ్య మధ్యలో కొన్ని పాయింట్స్ పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క స్టేకి ఒక్కొక్క డిఫరెంట్ నేమ్స్ పెట్టారు. సో దందేలి స్టే అని సమ్ హిస్టారికల్ నేమ్స్ పెట్టారు. సో ఇది మెయిన్ రిసెప్షన్ ఎంట్రన్స్ ఇది. సో కార్ ఇక్కడ పార్క్ చేసేసాం. సో రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి కీ తీసుకుని మా స్టే దగ్గరికి వెళ్తున్నాము. మేము బుక్ చేసింది కబినీ అండి. సో కబినీ క్యాబిన్ మేము బుక్ చేసింది. ఇది దీని థీమ్ వచ్చేసి జంగిల్ అడ్వెంచరస్ థీమ్. బ్యాంబూ హౌస్ లాగా ఉంటుంది. ఆ స్టైల్లో బిల్డ్ చేసినట్టు ఉంటుంది, ఒక హట్ స్టైల్. సో దీనికి అడ్వెంచరస్ థీమ్ అని పెట్టారు వీళ్ళు. సో మేము హైదరాబాద్లో ఉన్న ఒక రిసార్ట్కి వచ్చాం. ఆ రిసార్ట్ పేరు విల్డర్నెస్ రిట్రీట్. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం రిసార్ట్కి వెళ్ళాలని. సో చివరికి ఈరోజు కుదిరింది. అది ఒకేషన్ ఉంది. ఆ ఒకేషన్ కోసం సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాం రిసార్ట్. సో రిసార్ట్ వచ్చేసి విల్డర్నెస్ రిట్రీట్ గండిపేటలో ఉంటుంది. అందులో మేము ఉండే స్టే వచ్చేసి కబినీ. కబినీ అంటే ఇదొక క్యాబిన్. ఇదొక అడ్వెంచరస్ క్యాబిన్ అన్నమాట. రెగ్యులర్గా ఉంటుంది ఇది. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏదో జంగిల్లో మనం ట్రీ హౌస్ లాగా ఆ స్టైల్లో ఉంటుంది. సో మనం ఇప్పుడు మా స్టే ఏంటి ఎలా ఉందో చూసేస్తామండి. సో ఇదండి మేము ఉండే స్టే. చూస్తున్నారు కదా, మొత్తం ఒక బ్యాంబూ ట్రీ హౌస్ లాగా ఉంది డిజైన్. సో ఇది వెళ్ళాలంటే ఇది దారి, స్టెప్స్. ఈ స్టెప్స్ ఎక్కుంటూ మనం అక్కడ రీచ్ అవ్వాలి. మొత్తం బ్యాంబూ మేడ్ ఆఫ్ మొత్తం. సో ఇది టాప్ లెవెల్. కింద మీరు చూస్తే కింద వచ్చేసి బాత్రూమ్ ఏరియా. సో ఆ బాత్రూమ్ కూడా వెళ్ళాలంటే దానికి సీక్రెట్ డోర్ ఉంటుంది. అది పైన డాట్లో హిడెన్గా ఉంటుంది. అది మీకు చూపిస్తాను ఎలా వెళ్ళాలి బాత్రూమ్కి. సో మనం పైకి వెళ్దాం రండి. చాలా బాగుంది. చుట్టూ గ్రీనరీ, మంచి గాలి, ఫుల్ వెళ్తురు, వెంటిలేషన్.
హైదరాబాద్ ఉన్నట్టు లేదు, ఎక్కడికో ఏదో ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ కానీ ఏదో ఎక్కడికో జంగిల్కి వెళ్ళినట్టు ఫీలింగ్ వస్తుంది. సో మనం ఇక్కడ సిట్అవుట్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ సిట్అవుట్ ఏరియా జస్ట్ 2 chairs ఒక టేబుల్ పెట్టారు. నీట్గా క్యూట్గా బాగుంది. మంచి రిలాక్స్ అవ్వచ్చు మనం ఈవినింగ్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ ఇక్కడ కూర్చొని సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ ఎంజాయ్ చేయొచ్చు వ్యూ. నెక్స్ట్ లోపలికి వెళ్దాం రైట్. సో ఇదే మేము ఉండే స్టే ఏరియా. సో బెడ్ మెస్ ఇచ్చారు, ఎందుకంటే చుట్టూ మొక్కలు మొత్తం చెట్లు, సో దానివల్ల దోమలు కూడా ఉంటాయి మనకి. అండ్ మేము ఉండే స్టే ఇది క్యాబిన్. సో ఇది బెడ్కి మెస్ ఇచ్చారు, ఎందుకంటే చుట్టూ చెట్లు ఎక్కువ ఉన్నాయి, సో దోమలు కూడా ఎక్కువ ఉంటాయి, అందుకే మెస్ ఇచ్చారు. సో ఇది టీవీ, మనకి కాంప్లిమెంటరీగా 2 వాటర్ బాటిల్స్ ఇచ్చారు, తర్వాత టీ కాఫీ ఇచ్చారు. చూస్తున్నారు కదా, దోమల బ్యాట్ కూడా ఇచ్చారు, దోమలు ఉంటాయని. సో ఎవరైనా ఇక్కడ ప్లాన్ చేసుకుంటే కంపల్సరీ వ్యాజిలైన్ లేదా ఏదో తెచ్చుకోండి, దోమలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ కింద ఫ్రిడ్జ్ ఇచ్చారు, మినీ ఫ్రిడ్జ్ స్టోరేజ్కి. ఆ తర్వాత ఇది అంతా మనకి సిట్అవుట్ ఏరియా. నెక్స్ట్ వెనక ఏసీ ఇచ్చారు. ఆ తర్వాత మనకి ఇది వ్యూ పర్పస్. దీన్ని మనం పుల్ అవుట్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే చూడండి, సో ఈ తాడుతో మనం ఇలా లాగేస్తే క్లోజ్ అయిపోద్ది. సో మనకి ఓపెన్ కావాలనుకుంటే ఇది కంప్లీట్గా బెండ్ చేసుకోవచ్చు. ఫుల్ ఓపెన్ ఇది. ప్రజెంట్ ఇప్పుడు మేము క్లోజ్ చేస్తున్నాం. బాత్రూమ్కి వెళ్ళాలంటే ఒక వే ఓపెన్ అవుద్ది. సో ఇందులోంచి మనం కిందది బాత్రూమ్కి వెళ్ళిపోతాం. చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. థాట్ పర్ఫెక్ట్గా జంగిల్ స్టైల్లోనే ఉంది, ట్రీ హౌస్ లాగా ఉంది. పర్ఫెక్ట్, చాలా చాలా బాగుంది. మొత్తం బాత్రూమ్ ఇది. సో ఓపెన్ షవర్, సో స్టే అంతా రూమ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాం. ఆ తర్వాత ఇంకా ఎటో లంచ్ టైం అంది. సో లంచ్ చేయడానికి రిసెప్షన్ దగ్గరికి వచ్చాము. సో ఇదంతా లాన్ అండి మొత్తం. సో మనకి సైకిల్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు, ఫ్రీ ఆఫ్ కాస్టే. ఇది వేసుకుని మొత్తం రిసార్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం. ఇది ఈవినింగ్ ప్లాన్ చేసాం సైక్లింగ్ చేసుకుందాం అని. సో ఇదంతా నీట్గా గ్రీన్ లాన్ చేశారు, చాలా బాగుంది. నెక్స్ట్ మీకు కనిపిస్తుంది అది రెస్టారెంట్ అండి. సో యాక్చువల్లీ డే టైం కన్నా నైట్ టైం చాలా బాగుంటుంది ఈ సెటప్ అంతా. సో నైట్ టైం మంచిగా లైట్స్ పెట్టారు. సో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది నైట్ టైం. డిన్నర్కి వచ్చినప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది.
సో బాగా ఆకలేస్తుంది. ఇంకా ఎటో 1 అయిపోయింది. మేము వచ్చిందే 12:15కి వచ్చాం. సో ఈ రూమ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి సెటిల్ అయ్యేసరికి 1 అయింది. సో ఇంకెటో లంచ్ టైం అయిందని లంచ్ చేద్దామని ఇటు వచ్చాం. ఆ తర్వాత ఈ హైదరాబాద్లో ఫస్ట్ ఫ్లోర్ స్టేషన్ స్టూడియో అంటండి. ఇది కూడా మనం తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. మనకి చాలా టైం ఉంది ఇంకా. సో ఇదంతా మనం మెల్లిమెల్లిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. దీని గురించి కూడా మీకు తర్వాత చూపిస్తాను.